హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లోలాక్షి వాల్గా వీడియోస్. నేను స్కూల్ పిల్లల పేరెంట్స్ మీటింగ్ అని చెప్తే పేరెంట్స్ మీటింగ్ అని వచ్చాం. స్కూల్ది సెయింట్ మేరీ హై స్కూల్ అనేసి. అయితే స్కూల్ గేట్ ఇంక 3:30 కానీ తీయలేదు. ఇంకా తీయకపోయేసరికి ఇంకా బయటనే నిల్చొని ఉన్నాం. బయట రోడ్డు పైన గేటు ఇంకా తీయకుండా ఉన్నామని బయట అందరం పేరెంట్స్ అందరూ బయట నిల్చొని ఉన్నాం. ఆయన తీసిన తర్వాత లోపలికి వెళ్ళాలని బయట నిల్చొని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా. అత్తమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. వాళ్ళ పిల్లలు కూడా కృతిక అని మా పాపలు, ఇద్దరు పాపలు. వాళ్ళ ఎగ్జిబిషన్, మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అని ప్రోగ్రెస్ రిపోర్టు ఇంటికి ఇవ్వరు. అయితే ఇంటి దగ్గరే స్కూల్ దగ్గరే అని మార్క్స్ మనం ఫోన్లో తీసుకొని మార్క్స్ చూసుకుంటాం. లాస్ట్ సమ్మర్ డేస్లో లాస్ట్లో స్కూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నీ ఇస్తారు. ఇక మేము పైన పిల్లలు ఉన్నారు కదా, పైకి వెళ్ళి ఎగ్జిబిషన్ ఒక్కొక్క పిల్లలు సైన్స్ దేని మీద బాడీ పార్ట్స్ పైన అన్నట్టుగా ఒక్కొక్క పిల్లలు జూ పార్కులని వాళ్ళలో ఉన్న మైండ్లో ఉన్న నాలెడ్జీ మొత్తం పెట్టి వాళ్ళకి తగ్గట్టుగా చెప్తూ ఉన్నారు. మంచి క్లారిటీగా కరెక్ట్గా బాగానే పిల్లల్ని మైండ్ నాలెడ్జ్ బాగా ఎక్కువగా ఉంది. ఇది సెయింట్ మేరీ హై స్కూల్ అన్నట్టు. ఇవాళ స్కాటర్స్ మా పాప వేసుకుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కలరు, గ్రీన్ ఉంటుంది, పింక్ ఉంటుంది. అయితే వీళ్ళు పెట్టిన ఎగ్జిబిషన్ లాగా సైన్స్ ప్రోగ్రామ్ దీనిలోన వాళ్ళు మ్యాథ్స్ అనే దీంట్లో తీసి పెట్టున్నారు. అమ్మాయి బాడీ పార్ట్స్ అన్నట్టు బాడీ పార్ట్స్ అవన్నీ కొంచెం చెప్తా ఉంటే నేను రన్ చేసేసిన, వేరే స్కిప్పింగ్ చేసేసిన. వేరే అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు వీడియో. చూడండి, చెప్పండి. చెప్పండి. తను చేసిన అదే యానిమల్స్ అన్నీ జూ పార్క్ లాంటి దీని గురించి మ్యాటర్ బాగా ఇస్తుంది. అమ్మాయి చాలా చక్కగా చెప్తుంది. మీరు కూడా వినండి. వాయిస్ స్ట్రాంగ్. వేరే అబ్బాయి స్కిప్పింగ్ చేసిన, వేరే అబ్బాయి పెట్టినట్టు వీళ్ళు నెంబర్స్ దీని మీద చేస్తున్నారు, మ్యాథ్స్ అన్నట్టుగా. వీళ్ళు జూ పార్క్ దీనిపైన వీళ్ళు కూడా అట్లే ఇవి ఫారెస్ట్ ఇది చేస్తూ ఉన్నాడు. అబ్బాయి చెప్పలేదు కానీ మ్యాటర్ నేను చెప్పించలేదు. అయితే వీళ్ళు సపరేట్ వేరేది. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చిల్డ్రన్స్ మైండ్ చిన్నప్పుడే కదా కొంచెం యాక్టివిటీగా ఉంటుంది కదా. వాళ్ళకి ఇట్లాంటి ముందుకెళ్ళి దీంట్లలో తీసుకెళ్ళే వాళ్ళకి టెక్నికల్స్ అవన్నీ తీసుకుంటే స్కూళ్ళలో ఇట్లాంటివి పెడితే కొంచెం వాళ్ళ మైండ్ ఇట్లాంటి వాటికి ఫాస్ట్గా ఉంటుంది. ఇది జూ పార్కు రెండో అది అన్నట్టు అమ్మాయి పెట్టినట్టుంది. మ్యాటర్ మాత్రం బాగా చక్కగా చెప్తున్నారు. ఇంకొక అమ్మాయి అన్నట్టుగా ఈ అమ్మాయి ఫ్లవర్స్ దీనిపైన చేసింది, ఇంకొక అమ్మాయి మ్యాథ్స్, ఇంకొక అమ్మాయి రెయిన్బోస్ దీనిపైన పెట్టింది. వాళ్ళ మైండ్ యాక్టివిటీగా స్పీడ్గా వెళ్ళే పనులలో వాళ్ళని కొంచెం ముందుగా నడిపిస్తే వాళ్ళు క్లియర్గా ఇప్పుడే ఈ పొజిషన్ ఈ ఏజ్లోనే వీళ్ళు రెండో జూ ఇది అన్నట్టు అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే నేను వినలేదు. అయితే మా అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలని లోపలికి వచ్చి తీసుకుంటామని
మా పెద్ద పాప దగ్గరికి వెళ్ళి వచ్చేసిన. అయితే చిన్న పాప దగ్గరికి నేను వస్తున్న లాస్ట్లో తను పట్టుకొస్తుంది పేపరు. పర్లేదు, తన మార్క్స్ సెకండ్ ర్యాంకు. అన్నిట్లో 20 20 20 వచ్చింది. ఒక 3 దాంట్లో 9 19 19 19 వచ్చింది. మా పెద్దమ్మాయి కంటే పర్లేదు, చిన్న అమ్మాయి మామూలుగా పర్లేదు. మా పెద్దమ్మాయి అంటే కొంచెం తనకి ఏంటో కొంచెం చదవాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అయితే ప్రోగ్రెస్ రిపోర్టు కొంచెం ఫోటో తీసుకొని నేను వచ్చేసిన కిందికి. మేమంతా కలిసి అత్తమ్మ పిల్లలు వాళ్ళకి 3:30కే వదిలేస్తారు అన్నట్టు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నట్టుగా కదా, వాళ్ళ 3:30కే వదిలేస్తారు. మాతో పాటు పేరెంట్స్తో పాటు వెళ్ళిపోయింది అనేసి మళ్ళీ ఇంకా వాళ్ళు స్కూల్ స్టార్ట్, ఇంకా టీచర్స్ కూడా వెళ్ళిపోతారు కదా అన్నట్టు మాతో పంపించేశారు. అయితే వాళ్ళకి సపరేట్గా ఆటో వస్తుంది. ఆటో ఏమని వచ్చేసరికి మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోయాము. అత్తమ్మ పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళు పక్కపక్క నవ్వుతూ ఉన్నారు. ఇంటికి వచ్చేసినాం. ఏదో జోక్ మీరు కూడా వినండి, వాళ్ళు ఏదో నవ్వుతూ ఉన్నారు. ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఛానల్ మీ.